హాయ్ అండి. 'ఓజీ' కలెక్షన్ డే 1 వచ్చేసి రికార్డ్స్ బ్రేక్ అయినాయండి. నాకు తెలిసి ఇండియా చరిత్రలోనే ఇప్పటివరకు నాకు తెలిసి ఏ సినిమాకి కూడా అంత రేంజ్‌లో ఎందుకంటే రిలీజ్ అయింది సింగిల్ లాంగ్వేజ్. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ మాత్రమే రిలీజ్ అయింది. ఇది పాన్ ఇండియా లెవెల్‌లో షూటింగ్ జరగలేదు. కాకపోతే డబ్బింగ్ చేసి సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదరలేదు. మీరు చూసుకుంటే హిందీలో గాని, లేకుంటే తమిళ్, కన్నడం మామూలుగా రిలీజ్ చేస్తారు. కాకపోతే ఈ సినిమా ఫస్ట్ నుంచి పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్‌లో ఎందుకో తగ్గారు. కాకపోతే ఈ సినిమా వచ్చేసి ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ వరకే దాదాపు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్‌లొచ్చినియి. ఇంతకుముందు ఏ సినిమా కూడా చూడలేదు ఇండియా చరిత్రలోనే. దాదాపు 160,00,00,000 పైనే గ్రాస్ అయితే కనబడింది డే 1 చూసుకుంటే. అంటే మీరు చూసుకుంటే ప్రీమియర్స్ ఏదైతే 24 తారీఖున ప్రీమియర్స్‌తో కలుపుకొని మొత్తం చూసుకుంటే మీకు పెద్ద రికార్డ్ అయితే సృష్టించిందనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. ప్రీమియర్స్ చూసుకుంటే 25,00,00,000 దాకా అయితే మీకైతే గ్రాస్ కనిపించింది. ఇటువైపు చూసుకుంటే మిగతా రోజులు చూసుకుంటే దాదాపు మిగతా చాలా చాలా హ్యూజ్ దాదాపు 150,00,00,000 దాకా అయితే మీకైతే నెట్ అయితే గ్రాస్ అయితే కనిపించింది. నెట్‌గా చూసుకుంటే దాదాపు 90,00,00,000 నెట్ కనిపించింది. 2 రోజులకు గాను దాదాపు 100,00,00,000 టచ్ అవుద్దనుకున్నారు. కాకపోతే టచ్ అవ్వలేదు. చాలా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయితే అయిందండి. 'నలిసి' సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి 'నలిసి'. ఒక సింగిల్ లాంగ్వేజ్‌లో దాదాపు 160,00,00,000 ఆహ్, గ్రాస్ అంటే మామూలు విషయం గాదు. ఎందుకంటే అది జస్ట్ ఫస్ట్ నుంచి దాని మీద హైప్ ఉంది. 'ఓజీ' మీద చాలా హైప్ అంటే ఉంది. అది క్రియేట్ చేసిన హిస్టరీ గావచ్చు, టీజర్‌తోనో లేకుంటే సాంగ్స్‌తోనో గావచ్చు చాలా హైప్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకున్నారు. మీరు చూసుకుంటే ప్రీమియర్స్ దాని 25,00,00,000 అంటే ఒక మీడియం హీరో లేకుంటే ఇప్పుడున్న 'బాలకృష్ణ' గావచ్చు, 'చిరంజీవి' లాంటి వాళ్ళు గూడా డే 1 కలెక్షన్‌లో అలానే వస్తున్నాయి. 30, 40,00,00,000 కన్నా ఎక్కువ రావట్లేదు. అలాంటిది ఒక జస్ట్ ఒక్క ఈవినింగ్ షో, ఒక్క షోకే అన్ని కోట్లొచ్చినాయంటే మామూలు విషయం కాదు. దాదాపు టికెట్ రేట్లు పెంచినప్పటికి గూడా జనాలు చూడటానికి ఆ ఇంటెన్స్ ఉండాలి గదా! మిగతా చాలా సినిమాలు జనాలు చూడటానికి కూడా రావట్లేదు. నార్మల్‌గా రావడానికి గూడా. కానీ అలాంటిది మీరు చూసుకుంటే అంత కలెక్షన్‌లు భారీ కలెక్షన్‌లొచ్చినాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా భారీ కలెక్షన్‌లండి. చూసుకుంటే డే 1 వచ్చేసి మీకు దాదాపు 160,00,00,000 గ్రాస్ అయితే కనిపించింది. ఇప్పటివరకు సినిమా చరిత్రలో ఇంతకుముందు ఏ సినిమా గూడా అంత దూరం ఎళ్ళలేదు. సింగిల్‌గా చెప్తున్నా. సింగిల్ తెలుగులోనే రిలీజ్ అయింది. మిగతా సినిమాలు చూసుకోవచ్చు. 'లియో' గావచ్చు, లేకుంటే రీసెంట్‌గా వచ్చిన 'కూలీ' గావచ్చు, దాని ముందు 'కేజీఎఫ్' లేకుంటే 'పుష్ప' ఇలాంటివన్నీ గూడా మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ అయింది. మీరు చూసుకుంటే మిగతా 4 లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతాయి. మొత్తం గూడా మలయాళం, కన్నడం, తమిళం మీరు చూసుకుంటే హిందీలో మొత్తం 4 లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ కావడం చూస్తాం మనమైతే. ఇక్కడొచ్చేసి ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ వచ్చేసి ఈ రికార్డ్ అయితే మనమైతే కొట్టడం చూసాం ఓవరాల్‌గా. చూద్దాం మరి ఇంకా డే 1 అయితే ఈ రకంగా ప్రభంజనం సృష్టించిన పవన్ కళ్యాణ్ అయితే డే 2ను కూడా సేమ్ అలానే మీకు ఆన్‌లైన్ అడ్వాన్స్ బుకింగ్ కావచ్చు అన్నీ కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తా ఉన్నాయి. ఇంక డే 2 తోటి ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ కెరియర్‌లోనే ఇప్పటివరకు 100,00,00,000 నెట్ అయితే ఎప్పుడు ఏ ఒక్క సినిమా కూడా లేదు. తన కెరియర్‌లో ఫస్ట్ టైమ్ 100,00,00,000 నెట్ అయితే కనబడబోతుంది. డే 1 90,00,00,000 ఇంతకుముందు 'అత్తారింటికి దారైతే' దాదాపు 88,00,00,000 89,00,00,000 దాకా అయితే రావడం చూసాం. 'భీమ్లా నాయక్' కూడా ఆ రేంజ్‌కొచ్చి ఆగిపోయింది. కానీ 100,00,00,000 నెట్ అయితే అతని సినిమా ఇప్పటివరకు లేదు తన కెరియర్‌లోనే. చాలా డిసప్పాయింట్ చేసింది. 'హరిహర వీరమల్లు' చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ అనుకున్న స్థాయిలో అది ఆడలేదు. ఓవరాల్‌గా వచ్చేసి దాని లైఫ్ టైమ్ కలెక్షన్ కూడా చూసుకుంటే 100,00,00,000 అయితే రాలేదు నెట్ అయితే. కానీ ఇక్కడ చూసుకుంటే డే 1 90,00,00,000 నెట్ అయితే కనిపించేసింది. ప్రీమియర్స్ తోటి కలుపుకొని డే 1 కలెక్షన్ చూసుకుంటే మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 'ఓజీ' పైన ఎంత ఇంటెన్స్‌గా ఆహ్, అభిమానులు ఎదురు చూసారో లేకుంటే మిగతా ఆడియన్స్ కూడా. ఎందుకంటే ఒక్క హీరో చూసి లేకుంటే ఒకళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే ఈ సినిమా చూస్తే ఇంత భారీ విజయం అయితే దక్కదు. కాకపోతే ఇంకా ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఏ సర్టిఫికేట్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయితే కనబడుతుంది. కాకపోతే సినిమాలో ఉన్న అతని ఎలివేషన్ షాట్స్ గాని, మిగతా వాటి వల్లైతే చాలా భారీ విజయాన్నయితే సొంతం చేసుకుందండి. చూద్దాం మరి డే 2 కలెక్షన్ మనం మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే సినిమా చాలా భారీ విజయం దిశగా ముందుకెళ్తూ ఉంది. తమన్ మ్యూజిక్ వల్ల, ఎఫెక్ట్ వల్ల కావచ్చు, లేకుంటే సుజిత్ టేకింగ్ ఏదైతే ఎలివేషన్ షాట్స్ టేకింగ్ ఉందో అది ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించింది. ఓవరాల్‌గా వచ్చేసి ఒక మాస్ యాక్షన్ ప్యాక్డ్‌గా అయితే మనకైతే సినిమా ముందుకొచ్చింది కాబట్టి, దాన్ని చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్‌ని అలా చూడటంతోటైతే చాలా గట్టిగా ఆదరిస్తూ ఉన్నారు 'ఓజీని'. చూద్దాం మరి ఇంకెంత దూరం వెళ్లి ఈ సినిమా ఆగుతుందో కలెక్షన్‌ల పరంగా.